సహస్రయుగ పర్యంతం. భగవద్గీతలోనే చెప్తాడు అది. 1000 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కసారి వస్తుంది అని. కానీ మనం ఎంచుకున్నటువంటి గురువులలో 2 గురువులు అద్భుతమైనటువంటి గురువులు. ఆ 1000 సంవత్సరాల కాలాన్ని చాలా జాగ్రత్తగా కుదించేశారు వాళ్ళు. 2 కాల పరిమితిని తగ్గించగలిగేవాళ్ళు. అంటే పద్మిని అప్సరసలు అనమాట వాళ్ళు. అప్సరసలు కాదు వాళ్ళు, పద్మిని అప్సరసల యొక్క ఒక అంశం ఉంది వాళ్ళలో. ఏ పద్మిని అప్సరస? బాణామతి. కాలాన్ని కుదించగలిగేటటువంటి స్థోమత ఉందా 2 గురువుల్లో? ఒకరు లారీ మహాశయులు. సహస్ర యుగాలలో రావాల్సినటువంటి ఆ కాలాన్ని, ఏ కాలాన్ని కూడా మళ్ళీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీరు. ఆత్మజ్ఞానము లభించేటటువంటి కాలము, మిగతా కాలం కాదు. ఆత్మజ్ఞానము లభించేటటువంటి కాలాన్ని ఆయన కుదించడానికి కావలసినటువంటి ఒక శ్వాస ప్రక్రియ అందించారు. ఇంకొక గురువు అరవిందో అనుకోండి, లేకపోతే శ్రీరామ్ శర్మ ఆచార్య అనుకోండి, అది 2 ఒకటే చేసినటువంటి పని. ఒకడు యజ్ఞ విధానాన్ని ఉపయోగించుకుంటే ఇంకోడు యోగ విధానాన్ని ఉపయోగించుకున్నారు. వాళ్ళు కూడా కాలాన్ని తగ్గించేసి, అరవిందో అయితే ఏ స్థితి వరకు వెళ్ళిపోయాడంటే డేట్ కూడా ఇచ్చేశాడు. 24 నవంబరు 1928 అనుకుంటా, నాకు సంవత్సరం కరెక్ట్గా గుర్తులేదు, లేకపోతే 1924లోనే అసలు భూమి మీద అమృతత్వము దిగిపోయినది. ఐ హ్యావ్ బ్రాట్ ఇట్. ఎవడో కాదు, నేనే తీసుకొచ్చి దింపాను నేను దాన్ని. కానీ ఆ అమృతత్వము భూమి యొక్క కణాలలో చేర్చుకోవటానికి కావలసినటువంటి శక్తి ఇంకా సాధకులలో రాలేదు కనుక అది అలా ఉంది అక్కడ వేళ్లాడుతూ ఆకాశంలో, పృథ్వీ యొక్క వాతావరణంలో. ఆ అమృతత్వపు యొక్క బీజాల నుండి, కణాల నుండి, కిరణాల నుండి, కరెక్ట్ భాష మనం చెప్పలేం దానికి, కానీ ఉన్నాయి అక్కడ. కానీ అది కావాలని ఎవడు అడగడు. నాకు ఉద్యోగం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి. ఏంటిట ఆరోగ్యం లేకపోతే, ఉద్యోగం లేకపోతే, ఏంటిట రోడ్డు మీద అడుక్కు తింటే? నేను ఎందుకు అడుక్కు తిన్నా? ఏంటిట అడుక్కు తింటే మీరేంటి లాస్ అయిపోతుంది మీకు? భగవంతుడిని నిరంతరం స్మరించుకుంటూ రోడ్డు మీద పడి తిరిగాం అనుకోండి, భగవంతుడు తప్ప నాకేం అక్కర్లేదు, ఆకలేసింది ఎవడనో అడుక్కున్నాం, ఎవడొకడు పెడతాడు. ఇంత కనీసం భారతదేశంలో ఇంకా అదృష్టం ఉంది, నువ్వు పో అండవుడు. భగవంతుడి మీద ఆ యావేది? కానీ అసలు మీకు అవసరం ఏముంది? మీకు అవసరం లేదు. మీరు ఇంట్లోనే కూర్చుని చేసుకోవచ్చు, మీ ఉద్యోగాలు చేస్తూ చేసుకోవచ్చు, మీ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ చేసుకోవచ్చు, యుద్ధము చేస్తూ కూడా చేసుకోవచ్చు. అందులో మామూలు యుద్ధమా? మహాభారత యుద్ధం.